స్టాక్ మార్కెట్‌లో ఒక గొప్ప సామెత ఉంది. ధైర్యం ఉన్నవాడు యుద్ధం చేస్తాడు. కానీ స్ట్రాటజీ ఉన్నవాడు మాత్రమే యుద్ధం గెలుస్తాడు అని. మీరు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీస్తున్నారు. క్యాండిల్ స్టిక్స్ చూస్తున్నారు. పర్ఫెక్ట్‌గా ఎక్ట్‌గా ఎంట్రీ తీసుకుంటున్నారు. అయినా సరే మార్కెట్ మీ స్టాప్ లాస్ ఎందుకు హిట్ చేస్తోంది? ఎందుకంటే మీ దగ్గర కేవలం ఒకే ఒక్క కన్ఫర్మేషన్ ఉంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఆపరేటర్స్ ఎప్పుడూ సింగిల్ కన్ఫర్మేషన్‌తో కోట్ల రూపాయలు మార్కెట్‌లోకి పంచేయరు. వాళ్ళు డబుల్ కన్ఫర్మేషన్ కోసం వెతుకుతారు. నమస్కారం ట్రేడర్స్, ట్రేడ్ విత్ క్రాంతి ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. కేవలం ప్రైస్ యాక్షన్ మాత్రమే కాకుండా దానికి ఒక అద్భుతమైన ఇండికేటర్‌ని కలిపి 90% అక్యురసీతో ఆపరేటర్స్‌తో పాటు మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలో ఈ మాస్టర్ క్లాస్‌లో నేర్చుకుందాం. కానీ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. మన ఛానల్ అనలిటిక్స్ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. మీలో దాదాపు 70% మంది మన వీడియోలను రెగ్యులర్‌గా చూస్తున్నారు. ఇక్కడి నుండి వాల్యూ పొందుతున్నారు. కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇలాంటి హై క్వాలిటీ మాస్టర్ క్లాస్ వీడియోలు చేయడానికి నేను రీసెర్చ్ చేసి కంటెంట్ రెడీ చేస్తాను. దానికి మీరు నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ కేవలం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. కాబట్టి దయచేసి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే కింద ఉన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకెన్నో పవర్ఫుల్ వీడియోలు చేయడానికి మోటివేషన్ వస్తుంది. చేశారా? థ్యాంక్ యూ. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దాం. చాలామంది యూట్యూబ్‌లో ఏమంటారంటే, ఇండికేటర్స్ అన్నీ లాగింగ్. నేనసలు ఇండికేటర్స్ వాడను. కేవలం నేకెడ్ చార్ట్ మాత్రమే చూస్తాను అని గొప్పగా చెప్తుంటారు. వినడానికి ఇది చాలా బావుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా ఏమవుతుందో తెలుసా? నేకెడ్ చార్ట్‌లో మీకు సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ బ్రేకౌట్ కనిపిస్తుంది. కానీ ఆ బ్రేకౌట్ వెనుక నిజంగా పెద్ద ఆపరేటర్స్ ఉన్నారా? లేక రీటైల్ ట్రేడర్స్‌ని ట్రాప్ చేయటానికి క్రియేట్ చేసిన ఫేక్ బ్రేకౌటా? అని ప్రైస్ యాక్షన్ ఒక్కటే ఖచ్చితంగా చెప్పలేదు. అందుకే మనకు ప్రైస్ యాక్షన్ అనే కారుకి ఇండికేటర్ అనే హెడ్‌లైట్ తోడు కావాలి. చీకట్లో కారు ఎంత స్పీడ్‌గా వెళ్ళినా హెడ్‌లైట్స్ లేకపోతే యాక్సిడెంట్ గ్యారంటీ కదా! ట్రేడింగ్‌లో కూడా అంతే. ఇండికేటర్ అనేది మనకు దారి చూపిస్తుంది. ఎక్కడ ట్రాప్ ఉందో ముందుగానే హెచ్చరిస్తుంది. కానీ మార్కెట్‌లో ఉన్న 100 ఇండికేటర్స్‌ని చార్ట్ పైన వేసి చెత్తబుట్టలాగా చేయకూడదు. మనం వాడాల్సింది కేవలం ఒకే ఒక్క సింపుల్ అండ్ పవర్‌ఫుల్ ఇండికేటర్. అదే ఈఎంఏ, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ద పవర్ ఆఫ్ 15 ఈఎంఏ. ఈరోజు మనం మన ప్రైస్ యాక్షన్‌కి యాడ్ చేయబోయే డబుల్ కన్ఫర్మేషన్ ఇండికేటర్ పేరు 15 ఈఎంఏ. అసలు ఎందుకు ఈఎంఏ వాడాలి? ఎందుకంటే ఇది గత 15 క్యాండిల్స్ యొక్క డేటాను తీసుకొని మార్కెట్ ప్రస్తుతం ఏ ట్రెండ్‌లో ఉందో మనకు ఒక స్మూత్ లైన్ రూపంలో చూపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మామూలుగా మనం డ్రా చేసే సపోర్ట్ లైన్స్ అన్నీ స్టాటిక్, అంటే ఒకే దగ్గర ఉంటాయి. కానీ ఈ 15 ఈఎంఏ మాత్రం మార్కెట్ ఎటు వెళ్తుంటే అటు ప్రైస్‌తో పాటే ట్రావెల్ చేస్తుంది. దీని బేసిక్ రూల్ చాలా సింపుల్. ప్రైస్ కనుక ఈ 15 ఈఎంఏ లైన్‌కి పైన ట్రేడ్ అవుతుంటే మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నట్లు. అంటే మీరు కేవలం కాల్ బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే వెతకాలి. అదే ప్రైస్ కనుక 15 ఈఎంఏ లైన్ కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్ బేరిష్‌గా ఉన్నట్లు. అంటే మీరు కేవలం పుట్ బయింగ్ సెటప్స్ మాత్రమే వెతకాలి. ఒకవేళ ప్రైస్ ఈ లైన్‌కి అటు ఇటు కట్ చేస్తూ ఉంటే దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఆ టైంలో మనం ట్రేడింగ్ సిస్టమ్‌ని ఆఫ్ చేసి ప్రశాంతంగా కూర్చోవాలి. ద సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఇప్పుడు మనం ఇంకొక సీక్రెట్ వెపన్‌ని బయటికి తీద్దాం. ప్రైస్ యాక్షన్. ఈ ఎంఏతో పాటు మనం చూడాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమిటి? ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతున్నప్పుడు ఎంతమంది బయ్యర్స్ మరియు సెల్లర్స్ అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేశారు అని చెప్పేదే వాల్యూమ్. ఆపరేటర్స్ ప్రైస్‌ని మ్యానిపులేట్ చేయగలరు కానీ వాల్యూమ్‌ని ఎప్పటికీ దాచలేరు. అది వాళ్ళ ఫుట్ ప్రింట్. ఉదాహరణకి ఒక పెద్ద రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ప్రైస్ పైకి వెళ్తోంది. కానీ కింద వాల్యూమ్ బార్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. దీని అర్థం ఏంటి? ప్రైస్ పైకి వెళ్తున్నా అందులో పెద్ద ప్లేయర్స్ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు అని. అది పక్కాగా ఫేక్ బ్రేక్అవుట్. వెంటనే అది రివర్స్ అయ్యి మీ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. అదే ఒకవేళ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు కింద వాల్యూమ్ బార్ కూడా గత 10 క్యాండిల్స్ కంటే చాలా పెద్దగా ఉందనుకోండి, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ డబుల్ కన్ఫర్మేషన్. అంటే స్మార్ట్ మనీ ఎంటర్ అయింది, ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని పక్కా కన్ఫర్మేషన్. ద గోల్డెన్ సెటప్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. సో ట్రేడర్స్ ఇప్పుడు ప్రైస్ యాక్షన్‌ని 15 ఈఎంఏని వాల్యూమ్‌ని కలిపి మన ద గోల్డెన్ సెటప్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ 3 కండిషన్స్ మ్యాచ్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. స్టెప్ 1, మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్‌ని ఐడెంటిఫై చేయండి. ప్రైస్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్‌తో ఆ రెసిస్టెన్స్‌ని బ్రేక్అవుట్ చేయాలి. స్టెప్ 2, బ్రేక్అవుట్ ఇచ్చిన ఆ గ్రీన్ క్యాండిల్ ఖచ్చితంగా మన 15 ఈఎంఏ లైన్‌కి పైన ఉండాలి. అంటే
ట్రెండ్ కూడా మనకు సపోర్ట్ చేస్తోంది అని కన్ఫర్మేషన్. స్టెప్ 3, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ దగ్గర కింద వాల్యూమ్ చెక్ చేయండి. అది సగటు వాల్యూమ్ కంటే ఎక్కువ ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఒకేసారి సాటిస్ఫై అయితే వెంటనే అక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోండి. స్టాప్ లాస్ని ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద లేదా 15 ఈఎంఏ లైన్కి కొంచెం కింద సేఫ్గా ప్లేస్ చేయండి. టార్గెట్ కోసం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయండి. లేదా ప్రైస్ ఎప్పుడైతే తిరిగి 15 ఈఎంఏ లైన్ని కిందకి బ్రేక్ చేస్తుందో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటికి వచ్చేయండి. ఇది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వాడే అత్యంత పవర్ఫుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్. థియరీ చాలా విన్నాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లోకి వెళ్ళి ఈ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చూపిస్తాను. ఇక్కడ చార్ట్లో చూడండి, ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ప్రైస్ ఒక బేరిష్ క్యాండిల్తో కిందకు వచ్చింది. చాలామంది ఇక్కడే సపోర్ట్ బ్రేక్ అయిందని పుట్ తీసుకుంటారు. కానీ మన 15 ఈ ఎంఏ లైన్ ఎక్కడుంది? ప్రైస్కి చాలా కింద ఉంది. అంటే ట్రెండ్ ఇంకా బుల్లిష్గానే ఉంది. కాబట్టి మనం ఇక్కడ సెల్ చేయకూడదు. చూసారా, ఒకే ఒక్క క్యాండిల్తో మార్కెట్ ఎలా రివర్స్ అయిపోయిందో? మన ఈ ఎంఏ మనల్ని ఇక్కడ పెద్ద లాస్ నుండి కాపాడింది. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ప్రైస్ ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి ఒక పవర్ఫుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ చేసింది. అదే సమయంలో ప్రైస్ 15 ఈ ఎంఏని కింద నుండి పైకి బ్రేక్ చేసి క్లోజ్ అయింది. కింద వాల్యూమ్ చూస్తే చాలా హైగా ఉంది. మన 3 కండిషన్స్ మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూశారుగా మార్కెట్ ఎలా రాకెట్ లాగా పైకి వెళ్ళిందో. ఇలాంటి ట్రేడ్స్ రోజుకి ఒక్కటి దొరికినా చాలు, మీ అకౌంట్ గ్రోత్ ఎవరూ ఆపలేరు. కానీ ట్రేడర్స్, ఈ క్లాస్ ముగించే ముందు ఒక వాస్తవం చెప్తాను. ఈ డబుల్ కన్ఫర్మేషన్ స్ట్రాటజీ 90% పనిచేస్తుంది, కానీ మిగతా 10% ఫెయిల్ అవుతుంది కూడా. ప్రపంచంలో 100% పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఎక్కడా లేదు. ఆ 10% ఫెయిల్ అయినప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. దాన్ని మనం ఒక బిజినెస్ ఎక్స్పెన్స్ లాగా నవ్వుతూ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు స్టాప్ లాస్ని గౌరవిస్తారో అప్పుడే మార్కెట్ మిమ్మల్ని గౌరవిస్తుంది. ప్రైస్ యాక్షన్, 15 ఈఎంఏ మరియు వాల్యూమ్, ఈ మూడింటిని వాడి మీరు కూడా ఒక వారం పాటు ట్రేడింగ్ వ్యూలో బ్యాక్ టెస్ట్ చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియచేయండి. క్లాస్ మీ ట్రేడింగ్ లైఫ్లో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. దయచేసి వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. ఇందాక నేను రిక్వెస్ట్ చేసినట్లుగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అక్కడ నేను లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరో పవర్ఫుల్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ ట్రేడింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.